దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరిట ఈస్టర్ తరువాతి 3వ వారపు ఆరాధన ఆశీర్వాదాలకి ఆహ్వానం. ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయడం వాక్య భాగాల్లో చదువుకొని ధ్యానం చేసుకుంటానికి వెళితే ముందుగా ప్రార్థన చేసుకుంటాం. కృపామయుడైన మా పరమ తండ్రి, యుగములు చక్రవర్తివి రాజా, విశ్వ చక్రవర్తివి. మీ దృష్టిలో కాలము నిత్యము ఒకటే రీతిగా ఉండవు రాజా. మీకు స్తోత్రం. మమ్మ కాలమందుంచి తమరు నిత్యత్వం ముందుండి మమ్మను కూడా చూస్తున్న గొప్ప దేవుడు. మీ అనాథ సంకల్పాలు ఏది కూడా ఒకటైనా తప్పిపోకుండా మా ఎడలను నెరవేర్చుకుంటూ ఈ పర్యంతం మమ్మల్ని దాచిపెట్టి ఈ సన్నిధిలో ఈ దినాన మాకు నూతనమైన మాసంలో నూతన ఆరాధనలు నూతన అంశాలతో మాతో ఇది ముచ్చరించడానికి ఇష్టపడుతూ మమ్మల్ని ఇలాగూ మా గృహాల్లో మీకు సన్నిహితులుగా మీకు హితులుగా మిగులుటకు మాకు ఇష్టని భాగ్యపడి స్తోత్రము రాజ్యం. మీ వాక్యాన్ని బట్టి వందనాలు. మా కొరకు మీరు ఇచ్చిన మీ దాసుని బట్టి వందనాలు. వీటికి మించి మా కొరకు మేము అడగక మునిపే పరిశుద్ధాత్మని లోకమందు ఉంచి మమ్మల్ని ఈ విధంగా ఆదుకుంటున్న మీ దివ్యచిత్తాన్ని బట్టి స్తోత్రములు రాజ్యం. నాయన, మేముంటున్న ప్రతి పరిస్థితి మా అందరికీ తెలుసు. మా మది మందిరాలే మీకు నిత్యమైన మందిరాలని ఈ గొప్ప సత్యాన్ని ప్రియులు గ్రహించడానికి సహాయం చేయండి. జరుగుతున్నది, జరిగిపోయిన యావత్తు మీకు తెలియకుండా జరగలేదు. మీరు సర్వజ్ఞానువు రాజా కనుక మీకు స్తోత్రము. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి రాజా. మీ నామం వేనోళ్ళు పొగడిన ఈ జన్మలు సరిపోవు స్వామి. మా ప్రియులు, మీ బిడ్డలు సెయింట్ మాథ్యూ ఆఫ్ హెచ్ఎంటీ నగర్ ఏఎల్సి ప్రియులు పెట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మాకు ఇచ్చిన ఈ నూతన మాసంలో మొదటి వారపు ఆరాధన ఆశీర్వాదాలు మా మీద మెండుగా కుమ్మరించడానికి మీ పాదాలు పట్టుకొని బ్రతుకులాడడానికి వచ్చాము. మమ్మ కనికరించండి. సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ విశ్వవ్యాప్తంగా తమ ఆరాధన జరుగుతున్న ప్రతి స్థలం ముందును మీ పక్షాన్ని నిలబడుతున్న మీ ప్రియ బిడ్డలందరూ, మీ దాసులు, మీ దాసులు, మీ సేవకులు సమస్తాన్ని మీ చేతులు పెట్టుకుని మీ రాజ్యం మాకు వచ్చునుగా కానీ తమ నేర్పిన ప్రార్థన మా జీవితాల్లో చూడడానికి మాకు మా మనోనేత్రాలు తెరువమని మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగునుగాక. ఆమేన్. నేటి మన వాక్య భాగాలు విందామండి. భక్త కోటికి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము నుండి 20 వరకు ఉన్న భాగాన్ని విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 20 వరకు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మల్ని బతిమాలా కొనుచున్నాను. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి.
రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారినియు వారికి లోబడి ఉండేది. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము గాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకే దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే. ఈ పర్యంతం పత్రిక వాక్య భాగం. అలాగే సువార్త వాక్య భాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 16 నుండి 23 వరకు ఉన్న భాగాన్ని మనం విన్నాము. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకడు చెప్పుకుని. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నది ఏమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకున్నది. వారు తన్ను అడుగుగోరుచుండరని యేసు ఎరిగి వారితో ఇట్లా నేను కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడను. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ ఆవేదన మరి జ్ఞాపకము చేసుకోలేదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మను మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సువార్త వాక్య భాగము ఈ పర్యంతం. మనందరికీ సుపరిచయమైన ఈ ప్రత్యేక గీతము ఒకనాడు మన సంఘంలోకి రాని పాట ఈ దినాన్ని మరి అంత విస్తారంగా ఈ పాట వాడబడుతుంది. ఇందులో 2 చరణాలు మాత్రం మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యం పెడుతున్నాను. సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నిశ్చితివి.
సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. క్రీస్తుని ప్రియమైన వారు, ఈస్టర్ తరువాతి 3వ వారం మనకు వచ్చాం. మనం ది థర్డ్ సండే ఆఫ్టర్ ది హోలీ ఈస్టర్. ఈస్టర్ అనుభవాలు మనము నిత్యము జ్ఞాపించుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ్యానికి జీవకర్ర ఈస్టరు అనుభవం, ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఈస్టర్. ఈస్టర్ మీన్స్ రిజరెక్షన్. యేసు సమాధి నుండి ఎలాగా లిటరల్గా తిరిగి లేచాడో అలాగే మన స్వీయ అనుభవంలో విశ్వాసమైన మనము లోకమును, పాపమును, సాతానుని, ఈ శత్రుత్రయాన్ని జయించి పాపము ఎడల మనము మృతులుగాను, అంటే సమాధి చేయబడిన వారముగాను, నీతి విషయమై దేవుని ఎడల మనము సజీవులుగాను ఉండడానికి మనము మన స్వీయ అనుభవాల్లోకి దాన్ని మనము కలిగి ఉండాలి. దట్స్ వాట్ ఇస్ కాల్డ్ ది రిజరెక్షన్ ఎక్స్పీరియన్స్. యేసయ్య చరిత్రలో ఆయన చేశాడు, ఆయనతో ఆ ఈవెంట్ జరిగింది. నేడు మనము మనకు మేము ఈ మధ్య ప్రభువుని నమ్ముకున్నామండి, మా పిల్లలకి తెలియదండి కనుక ఇదోసారి మళ్ళీ ప్రాక్టికల్ చేస్తే బాగుంటుందని ఎవరన్నా అనుకుంటే వాళ్ళ ధర్మ సందేహానికి జవాబు ఉండదు. ఇట్ వాజ్ హ్యాపెన్ వన్స్ ఇన్ ది హిస్టరీ. ఒకసారి జరిగింది, మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా కమమరేషన్, జ్ఞాపకార్థంగా చేసుకుంటూ ఒరిజినల్ ఈవెంట్ని మన జీవితాల్లో అన్వయించుకుంటూ అది అలాగా అన్వయించబడుతుందో లేదని మనం చదువుకున్న వాక్య భాగాల వెలుగులో దాన్ని మనం చూసుకోవడానికి ఆరాధనకు వచ్చాం. ప్రతి సహవాసంలో ప్రతిసారి ఎక్కడ అక్కడ ఆరాధనలో కూడా రిజరెక్షన్ అనే హింజ్ మీద, ఆ ఉతక మీద క్రైస్తవ జీవితము అది తిరుగుతూ ఉంటుంది. మన సాక్ష్యాన్ని బయటికి మనం షేర్ చేసుకోవాలన్నా, యేసుని ఎరగనటువంటి వారిని లోనకి తీసుకురావాలన్నా, మన జీవితం అనే తలుపు రిజరెక్షన్ అనే హింజ్ మీద, అనే ఉతక మీద తిరుగుతూ ఉండాలి. ఫర్ బోత్ ఎండ్స్, రెండు సంగతులు ఇక్కడ జరగాలి. మనం సాక్షి చెప్పడానికి మనం తలుపు తీసుకుని బయటికి వెళ్ళాలి, అన్యులైన వారిని తలుపు ఓపెన్ చేసి వారిని లోనకి పిలవడానికి ఉపయోగపడాలి. సో ఇన్ సచ్ ఎ వే క్రిస్టియన్ లైఫ్ షుడ్ ఫంక్షన్. కాబట్టి ఈవేళ మనము ఈ మాటలు విందాం. ఏమంటే, ఒకసారి మనం బ్యాక్ వెళ్ళటమే, వెనక్కి వెళ్తే ఇష్యూ మనకు క్లియర్ అవుతుంది. మనం ఇప్పుడు ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాచకాలు విన్నాము, మనము టెక్స్ట్స్ మనం విన్నాము. ఇప్పుడు దీనికి ప్రీటెక్స్ట్
ముందు ఏమైందని చూద్దాం. ఏమైందంటే మేడగదిలో యేసుస్వామి ఆ రోజు చివరి రాత్రి పస్కా భోజనం అయిన తర్వాత మరి శిష్యులతో కలిసి చివరి భోజనం కూడా చేసేసి ఇక మేడగది దిగి కిద్రోను వాగు దాటి గెత్సేమనీకి వెళ్ళిపోవటం. ఆన్ ది వే ఆయన పెద్ద డిస్కోర్స్ ఇచ్చాడు, పెద్ద సంభాషణ. ఏమది? 13వ అధ్యాయంలో శిష్యుల పాద శుద్ధి చేయడము, అక్కడి నుంచి కిందకు వచ్చేసారు వీళ్ళు. అది అయిపోయింది ఈవెంట్. అంటే 13వ అధ్యాయం మాటలన్నీ మేడగదిలో మాటలే. ఇక 14 నుంచి నడుస్తూ వీళ్ళు వచ్చేసారు. 14, 15, 16, 17 ఈ ఎన్ని అధ్యాయాలు కూడా యేసయ్య వీరితో సంభాషిస్తూ వచ్చేసాడు. 18 ఏమో గెత్సేమనీలో అది స్టార్ట్ అవుతుంది. ఈ విషయాలన్నీ నేను గతంలో మీతో చెప్పుకున్నాను. ఇప్పుడు మన ముందున్న విషయం ఏమంటే 16వ అధ్యాయాన్ని మాట్లాడుతూ ఈయన చాలా అడ్వాన్స్గా చెప్పేశాడు. వీళ్ళకి ఏమని చెప్పాడో అది ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. ఆ వేళే అర్థం కాలేదు. ఎందుకంటే కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, నేను మళ్ళా అని ఈ విధంగా వాళ్ళు చెప్పుకుంటాం యేసయ్య గమనించాడు. ఆయన చెప్పాలని చెప్పేశాడు. ఆయన ఏం చెప్పాడు? తండ్రి ప్రణాళిక ప్రకారము ఈయన జీవితంలో ఎప్పటికీ ఏ పని ఏ సంఘటన ఎలా జరగాలో జరుగుతున్నవన్నీ సీక్వెన్స్ తప్పిపోకుండా ఒక క్రమబద్ధంగా చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు. చెప్పినట్టుగా ఇవన్నీ జరిగిపోతున్న వేళ ఈ 16వ అధ్యాయం మాటలు ఈ వేళ మనల్ని ధ్యానించమని మన సంఘ పితరులు మనకి ఇచ్చిన ఈ చక్కటి క్రమాన్ని బట్టి మనం ఆలోచన చేసాలంటే ఏంటి సందర్భం అంటే, మేడగది దిగేసి శిష్యులతో వెళుతూ చెప్తున్న మాటలలో ఈ కొంతకాలం అనే మాట మొత్తం మీద మనం చదువుకున్న ఈ 16 అధ్యాయం 16 నుండి 23 వరకు ఉన్న ఈ భాగంలో 7 సార్లు మనం వస్తున్న మాట. అయితే ఇప్పుడు 7 సార్లు ప్రస్తావన గురించి కాదు, మన స్ట్రెస్ అంతా రెండవసారి వాడబడిన మాట. కొంతకాలం అనేది ఏంటిది? ఇది అంతా కూడా ఇన్ అండ్ అరౌండ్ ది ఈవెంట్. ఏమంటే నేను ఆయన వారితో ఉండట్లేదనే మాట ఆయన వాళ్ళకి రివీల్ చేశాడు. మీరు కొంతకాలం అయితే నన్ను చూడరు, తర్వాత చూస్తారు. మరి ఈ కొంతకాలం అంటే ఈ ఇంటీరియర్ పీరియడ్, ఈ మధ్యలో ఏం చేయాలని, ఏమవ్వాలని, ఇది వీళ్ళని పట్టుకున్న బాధ, వీళ్ళలో వచ్చిన ఆందోళన. మొదటిసారిగా ఫర్ ఎ వైల్ అనేదేమో ఈయన వారిని విడిచి సిలువ వేయబడి ఈ తదుపరి కార్యక్రమము జరగటానికి దీని అంతటా రిఫర్ చేస్తుంది. మొట్టమొదటిగా కొంతకాలం అనే మాట వాడినాం. రెండోసారి వాడబడిన మాట అదేమో ఆయన తిరిగి రావాల్సినప్పుడు మాట. అంటే అది ఆయన రెండవ రాకడానికి సూచిస్తుంది, ఎందుకంటే ఏమి కాదు. అయితే ఇష్యూ ఏమంటే ఈ వ్యవధిలో ఏం చేయాలి? ఈ వ్యవధి మేము తట్టుకోలేమని వీడు బహు బాధపడిపోతున్నారు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారు, ఆయనతో కలిసి కూర్చున్నారు, లేచారు, ఎన్నో ప్రాంతాలకు తిరిగారు. ఆయన వెంట ఆయన చేసిన ప్రతి కార్యక్రమంలో వారు షేర్ చేసుకున్నారు. ప్రతి సంఘటన వారు అనుభవించిన తర్వాత మరి ఘోరాతి ఘోరమైన మరణం పొందిన తమ నాయకుడు, తమ ప్రభు ఈవేళ వాళ్ళకు ఉండడనే ఇవన్నీ వాళ్ళకి ఇప్పుడు హృదయం భారమైపోయింది, తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి మీ సంతోషం, మీరు నేను మళ్ళా మిమ్మల్ని చూస్తాను, మీరు చూసినప్పుడు మీ సంతోషం పరిపూర్ణమైపోతుంది. మీ సంతోషం మీ దగ్గర నుంచి ఎవడో తీయాలన్నా తీయలేని సంతోషం అది. కనుక మీరు ఆ వేళ చాలా సంతోషిస్తారు. ఈ పర్యంతం మీరు నన్ను ఏమీ అడగట్లేదు, కానీ ఆ వేళ మీరు నన్ను ఏమీ అడగరు. అడగాలనుకున్నా కానీ అడగరు. ఎందుకంటే నేను మీకు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు నేను మీ నుండి ఎడబాటైన వ్యవధిలో మీరు పొందిన శ్రమలు,
హృదయం తాలూకు చింత, బాధ, ఆవేదన వీటన్నిటిని మీరు భరించరాని ఈ ఎడబాటు మీరు అనుభవించారు. అనుభవించిన ఈ ఈ ఒత్తిడి మొత్తం అంతా కూడా నేను ప్రత్యక్షం అయ్యేటప్పుడు మీకు కలిగే సంతోషంలో ఇవన్నీ కొట్టుకుపోతాయి. అంచేత ఇంకా ఆ వేళ మీరు ఆయన్ని ఇది అడగాలి, అది అడగాలి, ఇది క్లారిఫై చేసుకోవాలి, మనకున్న డౌట్స్ క్లారిఫై అవ్వాలి, ఇటువంటి థింకింగ్ ఉండదు ఆ వేళ. ఎందుకంటే దట్ వాజ్ ద డే ఆఫ్ ఫుల్ జాయ్ టు ది బ్రిమ్స్. హృదయపు అంచులు నిండిపోయి పొంగి పొట్టిపోయే సంతోషము, మహిమాన్వితమైన సంతోషంలో శిష్యవర్గం నింపబడిపోతారు ఆ దినాన్ని. ఎప్పుడు? వెన్ హీ కమ్స్ బ్యాక్, తిరిగి వచ్చినప్పుడు. ఇది ఇష్యూ. అయితే ఇప్పుడు మీ అందరి దృష్టికి ఈ మాట మరోసారి చూస్తున్నాం. 18వ వచనం, కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నది ఏమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకుంటున్నారు. ఇది ఆయన అడగాలని వారు అనుకుంటాం కూడా. యేసు వారి విషయమంతా ఎరిగి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఏమంటే, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించు, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దిస్ ఈజ్ ద టైం. మీరిప్పుడు ఏడుస్తారు, నిజమే, ఏడవలసిన వరకు వస్తుంది మీ పరిస్థితి. ఎందుకంటే మరి మీ నుంచి నేను వేరు చేయబడతాను, కొనుక్కోబడతాను, ఘోరంగా చంపబడతానని ప్రభు ముందుగా చెప్పేసిన సంగతులన్నీ వారి మనసులో. నేను వచ్చినప్పుడు ఆ దినాన్ని మీ ఏడుపు చూసి మిమ్మల్ని హేళన చేస్తూ, మిమ్మల్ని తక్కువగా లెక్కేసి అల్పులుగా ఎంచిన మీ చుట్టూ ఉన్న లోకము ఆవేళ మీరు సంతోషిస్తూ ఉంటే వాళ్ళకేమో గుండె దిగులు, కలవరంతో నిండిపోతారు వాళ్ళు. ఎందుకంటే మీ సంతోషము, దానికి ఉన్న బేసు, దానికి ఉన్న మహిమ వాళ్ళకి అర్థం కాదు అని యేసయ్య జరగవలసిన విషయం అంతా వీళ్ళకి చెప్పేస్తాడు. ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు మీరు పడుతున్న యొక్క వేదన, దీనిని ఎలా వర్ణించాలంటే, స్త్రీ ప్రసవించినప్పుడు బిడ్డ కొరకు ఎంత ఆవేదన పడి, ఎంత ప్రసవ నొప్పులు పడి, ప్రాణానికి తెగించి బిడ్డను కంటదో, కన్న తర్వాత నరుడొకడు పుట్టాడనే సంతోషం చేత ఆ వేదనంతా ఎట్లా మర్చిపోతుందో అచ్చం అలాగే జరుగుతుంది మీకు. యూ డోంట్ వరీ. ఇక ఏ మేరకి మీరు పడే పని లేదని శిష్యవర్గాన్ని ఆదరిస్తూ ఈ మాట చెప్పేసి ఆయన 17వ అధ్యాయం వెళ్ళిపోతాడు. 17వ అధ్యాయంలో ఆయన మహాప్రధాన యాజకుని ప్రార్థన అధ్యాయం అంతా చేస్తాడు. వీళ్ళ కొరకు, వీళ్ళ ద్వారా వాక్యం విన్న విశ్వాస కొరకు, మన వరకు, మనల్ని కూడా ఆయనతో మమేకమై ఉండగలందులకు మనల్ని ఆయనతోనూ, ఆయన శిష్యులతోనూ, తండ్రితోనూ మనందరినీ కోఆర్డినేట్ చేయడానికి, మనల్ని, మన బంధాన్ని కొట్టుదిట్టంగా శాశ్వతమైన ప్రేమ బంధం చేత బంధించడానికి పరిశుద్ధాత్మన ఆపరేషన్లో మన కొరకు ఇలా జరగడానికి ప్రభువారు ప్రార్థన చేస్తారు. సరే, ఇదే ఆయన చెప్పేసేది అయిపోయింది. దిస్ ఈజ్ కాల్డ్ ది ప్రిటెక్స్ట్. ముందు మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పేశారు. మరి ఇప్పుడు జరగవలసిన విషయం ఏంటంటే, ఇది 16 అధ్యాయం అయిపోయింది, 17 అయిపోయింది, 18 అయిపోయింది, 19 అధ్యాయం ఆయన సిలువేత, 20లో ఆయన పునరుద్ధానం, 21లో తిరిగి ఆయన ప్రత్యక్షత. ఇది యోహాను సువార్త యొక్క బ్యాక్గ్రౌండ్. ఓకే, రైట్. ఇప్పుడు మన ముందు విషయం ఏంటంటే, ఇది ఏమిటని వారు అనుకుంటున్నారు. ఏది ఏమిటి? 18వ వచనంలో కొంతకాలమైన తర్వాత, కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నది ఏమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పు. ఎస్, అది ఇప్పుడు వీళ్ళకి తెలియవలసిన గడియ కాదు. తెలుసుకుంటే వాళ్ళు తట్టుకోలేరు కూడా. కానీ జరగవలసిన ప్రతి ఈవెంట్ వాళ్ళకి చెప్పాలి కనుక ప్రభువారు ముందుగా అన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పేశాడు ఆయన. మరి ఇవి ఎప్పుడు, ఎలాగా అనేదానికి వీటిని నెరవేర్పు మరి కావాలి కనుక
ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఈస్ట్ రిజరెక్షన్, పునరుద్ధానపు అనుభవము ఆయనకేమో సంభవించింది, మనమేమో దానిని అన్వయించుకోవాలి. ఆయన ఆ ఈవెంట్ లోనకి వెళ్ళాడు. ఆ ఈవెంట్లో పునరుద్ధానపు సంఘటన ఆయనకి సంభవించింది, మరణము ఆయనకి సంభవించింది, పునరుద్ధానము ఆయనకి సంభవించింది. ఈ జరిగిన ఈ సంఘటన ఆయన యందు విశ్వసించిన మనందరికీ, నాడు శిష్యులకి, ఆ తర్వాత ఉంటున్న ఈ శతాబ్దాల వెంబడి సాగిపోతున్న జనాభా అందరికీ కూడా ఇది అన్వయింపు మాత్రమే. అన్వయించుకుంటంలో రియల్ జాయ్ మనం రియలైజ్ అవుతూ ఉంటాం. ఈ ప్రోగ్రాం అంతా మనలో ఇది మనకి వాస్తవానికి తీసుకువచ్చే ఏజెంట్ ఎవరంటే ఆయనే పరిశుద్ధాత్మదేవుడు. ఆయన మనగా ఒప్పింప చేయకపోతే, ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మనకి ఏమీ అర్థం అవ్వదు. ఆయన లేని వేద పఠనము మనకి అగమ్యం. నెరచీకటింట్లో వస్తువుని పదే పదే వెతుకున్నట్టుగా ఉంటుంది. ఇదే చెప్తాడు బేతాళ జానయ్య గారు. పరిశుద్ధాత్ముడు లేనిది వేదగమ పఠనము గాదది, వేదగమ పఠనము గాదది, నెరచీకటింట సరకులు వెదకు రీతి, పల్మరు వెదకి నను నిరర్ధకమైపోవును వేగ. పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు, ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. కాబట్టి దేవుని ప్రియులారా, యేసయ్య జరగవలసింది అప్పటికి ఆయన జీవితంలో విషయం శిష్యులకు చెప్పాడు. ఈ చెప్పిన విషయము వాళ్ళకి తర్వాత ఎప్పుడు అర్థమైందంటే, ఎప్పుడనే దానికి మనము పత్రిక పాఠానికి వెళ్తున్నాం. ఇప్పుడు పత్రిక పాఠము వ్రాయబడిన ఆ భాగపు బ్యాక్గ్రౌండ్ విన్నాం. అవి నీరో చక్రవర్తి రోముని పరిపాలిస్తున్న రోజులు. క్రైస్తవ ద్వేషి అతను ఘోరమైన హింసలు పెట్టి క్రైస్తవ విశ్వాసాన్ని చంపాడు. ఆ రోజుల్లో ప్రాణాలు చేత పట్టుకుని యేసుని నమ్మిన యోధ క్రైస్తవులందరూ కూడా రకరకాల ప్రాంతాలకు వారు పారిపోతున్న వేళ, ఇది మొదటి అధ్యాయము, మొదటి ప్రారంభం చూస్తాం. పొంతి, గలతీయ, కప్పదొకియ ఇటువంటి ప్రాంతాలకు పారిపోతున్న ప్రాణాలు చేత పట్టుకున్న విశ్వాసులు. అటువంటి వాళ్ళకి భక్త కోటికి పేతురు గారు ఈ మాట చెప్తున్నాడు. మీరు పారిపోతున్నారా? పారిపోటే కానీ మీరు ప్రభుని నమ్ముకున్నారు అని అంటూ ఏమంటాడంటే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర క్రియలను మీరు ఏం చేయాలి? విసర్జించాలి. శరీర ఆశలు విసర్జించాలి. క్రైస్తవులు అనగా పరదేశులు, తర్వాత ఇంకేంటి? యాత్రికులు. యాత్రికులకి ఎవరికైనా పర్మనెంట్ ప్లేస్ ఉంటుంది. వాళ్ళ డెస్టినేషన్ చేరే వరకు ఎంత దూరం ప్రయాణం చేస్తారో, ఎన్ని స్థలాల దగ్గర ఆగుతారో అవన్నీ వాళ్ళే కాదు, వాళ్ళ గమ్యం చేరే వరకు వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారు.
పరదేశులు అంటే ఆ దేశస్తులు కానివారు, ఆ దేశపు తాలూకు పౌర హక్కులు, పౌర యొక్క ఆధిక్యతలు వీళ్ళకి ఉండవు అక్కడ. గనక ఈ రెండు విషయాలు మనసులో ఉంచుకొని క్రైస్తవ జీవితాన్ని జీవించాలని భక్తుడైన పేతురు విశ్వాసులకు ఈ పాఠం చెప్తున్నాడు. ఎందుకంటే దర్శన దినం అనేది ఒక దినం ఉన్నది. బైబిల్లో కొన్ని ప్రత్యేకమైన దినాల గురించి ప్రభువారు ముందుగా వ్రాయించాడు. అది వధ దినము, ద డే ఆఫ్ స్లాటర్, వధ, తర్వాత వ్రత దినము, తీర్పు దినము, ఇటువంటి కొన్ని దినాల గురించి ఆయన స్ట్రెస్ ఇచ్చి గ్రంథంలో వ్రాయించి పెట్టాడు మన కొరకు. ఇప్పుడు పేతురు గారు అంటున్నాడు, దర్శన దినమును మీరు ప్రభుని మహింపరచాలి. ఇప్పుడు ఆ వేళ పేతురు చెదిరిపోతున్న భక్తులకు ఆ వేళ చెప్పిన మాట ఏంటో అదే మాట మనకి ఈవేళ చెప్తాం. దర్శన దినం అనేది ఒకటి ఉన్నది, ద డే ఆఫ్ విజిటేషన్. ఆ విజిటేషన్లో జరిగేది ఏమంటే దేవుడు తన ప్రత్యక్షత, అంటే ఆయన మనల్ని విజిట్ చేసినప్పుడు తన యందు భయభక్తులు గల వారికి ఏమో ఆయన దాచిపెట్టిన సుఖాలు ఇవ్వడానికి ఆయన వస్తాడు. ఆయన భయభక్తులు లేని వారికి ఆయన తేపోతున్న శిక్షను ఆయన తీసుకువస్తాడు. సో విజిటేషన్లో ఈ రెండు పనులు జరుగుతాయి. తర్వాత విజిట్స్ ఎప్పుడు కూడా అవి ముందుగా ఇన్ఫార్మ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది ఇన్స్పెక్షన్ అయితే ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారు. ఇది మనందరికి తెలిసిన విషయం. ఇన్ ఎనీ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్, వేర్ విజిటేషన్స్ ఆర్ నీడ్ నాట్ ఇన్ఫార్మ్. ఎప్పుడైనా రావచ్చు బాస్, ఆ డిపార్ట్మెంట్కి బాసు నేను విజిట్ చేయడంటే, కానీ ఇన్స్పెక్షన్ వస్తానని చెప్పేటప్పుడు హఠాత్తుగా రాకూడదు. వస్తున్నానని చెప్పి వస్తే ఈ లోపల కన్సర్న్ రికార్డ్స్, ఫైల్స్, ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా రెడీ పెట్టుకుని ఉంటారు. అదేమో ఇన్స్పెక్షన్. ఇది ఇప్పుడు మనకు వచ్చేది ఇది ఈజ్ విజిటేషన్, లార్డ్స్ విజిటేషన్, ద డే ఆఫ్ లార్డ్స్ విజిటేషన్. ఈ విజిటేషన్ ఐదర్ ఈజ్ సెకండ్ కమింగ్ అవ్వచ్చు, ఆయన రెండవ రాకడన్నా అవ్వచ్చు, లేదా ఈ లోపల మనమన్నా వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుందేమో. మనం ఎప్పుడు వెళ్ళిపోతామో, ఎలా వెళ్ళిపోతామో మనలో ఎవరికి తెలియదు. మన ఆయుష్ ఇంతనే సంగతి మనకు తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడుతుందో తెలియదు. కనుక ఈ రెండు కూడా మన చేతుల్లో లేవు. దిస్ టూ ఈవెంట్స్ ఆర్ బియాండ్ అవర్ నాలెడ్జ్, అవర్ కంప్రహెన్షన్. అందుకని దర్శన దినమున మనం ఆయన ఏం చేయాలి? మహిమపరచాలి. ఎలా మహిమపరచాలంటే ఏంటి? క్రైస్తవుడు తన ప్రతి స్వీయ అనుభవాన్ని, క్రీస్తునందు తను అనుభవించిన ప్రతి దానిని అతడు లోకమందు డెమో ఇవ్వాలంటే, అంటే అతడు చేసి చూపించాలంటే అన్యులు మధ్యలో తప్ప మరొక చోట వాళ్ళకి ఆస్కారం లేదు. అంటే ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ నాన్ క్రిస్టియన్స్ ఎందుకా అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకుంటే బాగుంటుంది కదా అనుకుని ఉంటారు. మంచిదే, దానికైనా ఆయన కృప కావాలి. ఇన్ ద మీన్ వైల్ వాళ్ళు ప్రభు వైపు మళ్ళాలన్నా, నీ సాక్ష్యము అక్కడ వారి ముందు చూపడాలన్నా, నాన్ క్రిస్టియన్స్ ఆర్ ది గ్రౌండ్ వేర్ యూ హ్యావ్ టు లివ్. నువ్వు ఒకటి జీవించాలి, అక్కడ నువ్వు ఏమై ఉన్నావో అది వారి ఎదుట చూపించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ విషయం క్రైస్తవ ప్రపంచం చాలా తేలిగ్గా లెక్కేస్తుంది. గనక మనల్ని ఎవరు చూడదు, చూసేది ఇప్పుడు మనల్ని. లీవ్ జీసస్, యేసు ప్రభుని ఇవేళ చూడటమని, యేసు ప్రభుని చూడాలని ఆ మాట తర్వాత సంగతి. యేసుని నమ్మిన నీలో ఆయన చూద్దామనేది అది వాడి ఆశ. నౌ ది వరల్డ్ ఇన్ అస్, అరౌండ్ అస్, మనలో ఉన్న లోకము, మన చుట్టూ ఉన్న లోకము అడిగే డిమాండ్ ఏమంటే, ఇట్ క్రేవ్స్ ఫర్ ది
క్రిస్టియన్స్ కాంక్రీట్ క్రైస్ట్నెస్. అదక్కడ క్రీస్తు తత్వాన్ని క్రైస్తవులలో అశాంతము చూడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అది చూడడానికి వాళ్ళు ఇష్టపడినప్పుడు, వాళ్ళు కోరుకున్నది క్రైస్తవులలో చూడనప్పుడు, అది వాళ్ళకు దొరకనప్పుడు క్రీస్తుకు వాళ్ళు దూరం అయిపోతున్నారు. అంచేత ఈవేళ క్రీస్తు ప్రభువు ఎవరికి అందట్లేదు అనడానికి కానీ, మన దేశమందు ఇంకా అనేకులు క్రీస్తుని నమ్ముకోలేదనే నెపం కానీ, వీటన్నిటికీ మూలం ఎవరంటే నువ్వు నేనే. అవరు మన యుక్త ప్రవర్తన వలన మన చుట్టూ ఉన్న లోకము, అన్య ప్రపంచము ప్రభువుని చూసి ఆయన నమ్ముకున్న వేళని మేము అపార్థం చేసుకున్నామని వాళ్ళు ఒకనాడు ముక్కు మీద వేలు, నోటి మీద వేలు వేసుకునే ఒక రోజు ఉంది. ఆ రోజు యేసు స్వామి రానే వస్తాడు. ఇన్ ద మీన్ వైల్ ఒకవేళ ఆయన రాడు, మనము వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం వెళ్ళిపోయే లోపల మన ఈ మంచి క్రైస్తవ సాక్ష్యం మన లోకమందు షేర్ చేయలేకపోతే మన గురించి లోకం ఇచ్చే సాక్ష్యం ఏంటి? అందుకని అన్యజనుల ఎదుట దేవునిని మహిమపరచు నిమిత్తమై ఇప్పుడు మనం ఉన్నాము. ఇలా ఉన్నామని చెప్పడానికే ఆ వేళ సువార్తలో, అనగా మేడగది దిగి గెత్సెమనే తోటకు వెళుతున్న ఆ రాత్రి మాట్లాడిన ఈ మాటలు మనకి మళ్ళీ జ్ఞాపం చేసుకుంటున్నాం. ఆ వేళ ఆ మాటలు వాళ్ళకి గట్టిగా ఉన్నవి. దే సీమ్ మీనింగ్లెస్. ఏంటో చెప్తుండే ఈయన మనకు అర్థం అవ్వట్లేదు, అయినా ఈ జోలు మనకెందుకులే అనుకున్నారు వాళ్ళ వేళ. కానీ ప్రభు దాన్ని అది కూడా జోక్యం చేసుకుని దాన్ని వివరించవలసినంత వివరించాడు. ఇప్పుడు ఆయన నోటితో చేసిన వివరణ కంటే వీళ్ళ స్వయంగా సమాజంలో పార్టిసిపేట్ చేయడంలో వీళ్ళ క్రైస్తవత్వాన్ని కొనియాడే రోజు ఒకరోజు. అది ఎలాగంటే బోత్ ఇన్ పబ్లిక్ లైఫ్ అండ్ ఇన్ ప్రైవేట్ లైఫ్. కొంతమంది పనివారు ఉంటారు, ఇళ్లలో పనిచేసే దాసదాసీలు, వారిని తక్కువగా చూడొద్దంటున్నాడు. ఇక్కడే ప్రియులారా మీ యజమానులకు లోబడి ఉండమంటున్నాడు. పబ్లిక్ లైఫ్లో మీరు అందరినీ సన్మానించండి, రాజుని సన్మానించండి, అందరిని ప్రేమించండి. ఇక్కడ చక్కగా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చేసాడు పేతురు గారు. ఎందుకంటే ఇవి ఇట్లా చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే, అది మనల్ని ఏ ఏరియాల్లో అపార్థం చేసుకుంటున్నారో వాళ్ళు, అంటే అన్యులు, ఆ ఏరియాల్లో వీళ్ళు పొరపాటు చేయలేదు, వీళ్ళు నీతిగా బతుకుతున్నారు, వీళ్ళు నిజంగా క్రైస్తుని అనుసరిస్తున్నారు అనేది వాళ్ళకి, వాళ్ళ మనసాక్షులకి కొట్టొచ్చినట్టుగా ఈ సాక్ష్యం వాళ్ళలో నిలిచిపోతుంది. అట్లా నిలిచిపోయినప్పుడు దేవునికి మహిమ. గనక ఇప్పుడు ఇలాగా శ్రమలను ఎదుర్కొంటూ శ్రమలలోకి వెళ్ళిపోయి నిలబడగలిగిన స్టామినా క్రైస్తవ విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే ఈ రిజరెక్షన్ ఎక్స్పీరియన్స్ జరిగితేనే వస్తుంది, లేకపోతే రాదు. నేను ఇంత గొంతు చించుకుని చెప్తాను, ఇంత అవస్థపడి మీ కొరకు ఏంటిది ఎంత వివరంగా చెప్పాలంత వివరంగా చెప్పే కారణం ఏమంటే, ఇది అంతా కూడా అన్లెస్ వన్ resurrects from his sinful life, పాపతనం నుండి, పాపపు స్థితి నుండి, పాపము నుండి ఒకడు తిరిగి లేస్తే తప్ప, అంటే he should die for it and he should live for God and for righteousness. నీతి కొరకు వాడు లేవాలి. అర్థం ఏంటంటే, విశ్వాసులు బతికున్నంత కాలము పాపము కానీ దాని తాలూకు రిఫరెన్స్ ఏదైనా వచ్చినప్పుడు మన నుంచి దానికి వెళ్ళే రెస్పాన్స్ ఏమంటే నిల్, ఈవెన్ నో అని కూడా మనం చెప్పకూడదు. ఎందుకంటే
డెడ్ పర్సన్ ఎవరు మాట్లాడరు కదా. అర్థమవుతుందా? ఈ విషయంలో మీకు సపోర్టింగ్గా రోమాపత్రిక 6వ అధ్యాయం ఈ వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 11వ వచనము, 12వ వచనము, 13వ వచనం, 3 వచనాలు చదువుతాను. మనం ఒక్కసారి మనసు పెట్టి ఆలకించండి. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. యు రెకాన్ యువర్ సెల్ఫ్ ఆర్ యు కన్సిడర్ యువర్ సెల్ఫ్. ఏమనంటే, పాపము విషయం ఎవరన్నా నీ దగ్గర రిఫరెన్స్ వచ్చారనుకోండి, దానికి మంచి అయినా చెడ్డని చెప్పకూడదు. ఎందుకంటే ఏ డెడ్ పర్సన్ కెనాట్ స్పీక్ అవుట్ అండ్ ఈ కెనాట్ స్పీక్. మనము పాపము దాని తాలూకు వివిధ రంగాల కొరకైన రెఫరెన్స్ మనకు వచ్చినప్పుడు మనం వాటి పట్ల మౌనం ఉండటమే అది క్రైస్తవ జీవితం. ఇది డోంట్ అన్నమాట. ఇవి మనము దానికి సమాధానం చెప్పాల్సిన పని మనకు లేదు. ఇక రెండో పక్షంగా వస్తుంటే, దేవుని విషయమై క్రీస్తు యేసు మనం జీవించి ఉన్నామని అనడానికి రుజువు ఏంటంటే, దేవుని విషయము, ఆయన కార్యక్రమాల విషయము, ఆయన రాజ్యపు విషయాల పట్ల ఎవరన్నా మనల్ని రిఫరెన్స్ అడిగితే, మనకు రిఫర్ చేస్తే దానికి మనం ఏం చెప్పాలి? హియర్ ఐ యామ్, ఎస్ అని అడగాలి. చిత్తము ప్రభువా సెలవు ఇవ్వండి అని, అయ్యా నేను ఉన్నానని మన సాటి విశ్వాసులకు మన కోఆపరేషన్ ఇచ్చి మన పూర్తి జీవితం ఇవ్వాలి. we must be available, lively అవైలబిలిటీ. జీవించి ఉన్న అందుబాటుని ప్రభువు పట్ల మనం చూపించగలిగితే అదే పునరుద్ధాన అనుభవం. ఇంకా పౌలు గారు రోమియో సంగతి ఏం చేస్తున్నాడు? కాబట్టి శరీర దురాశలకు లోపడినట్లుగా చావునకు లోనే మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. బికాజ్ వన్స్ యువర్ మెంబర్స్ ఆఫ్ బాడీ, మీ శరీరం ప్రతి అవయవము ఒకనాడు లోకం కొరకు పాపం కొరకు వాడబడింది. ఇప్పుడు వాటిని అటువైపుకి ఇక రిస్ట్రైన్ చేసేసి, అటువైపుకి వాటిని ఆఫ్ చేసేసి, అరెస్ట్ చేసేసి, వాటిని దేవుని వైపు, దేవుని పనుల వైపు మనము వాటిని మళ్లింపు చేయడమే రిజరెక్షన్ అంటే. ఇది మనకు తెలిసిపోతుంది. చూసే లోకంలో మనం ఊరికి చెప్పక్కర్లే. మొదట మనం ఏం చేస్తున్నాం అనేది మన ఆంతర్యంలో మనకు రుజువిస్తుంది. రెండవది మనల్ని చూసే మన చర్చ్, మన సంఘం మనకి సాక్ష్యం ఇస్తుంది. మూడవది సంఘాన్ని మనల్ని చూసే మన చుట్టూ సమాజం మనకు సాక్ష్యం ఇస్తుంది. అంచేత ఇవన్నీ కలిపి మనకి దేవుని దర్శన దినమందు ఇవి దేవుని మహిమపరిచినట్టుగా మన యుక్త ప్రవర్తన బట్టి ఆ వేళ రుజువవుతూ ఉంటారు. అందుకని మరి ఈ యేసుని నమ్మడం అంటే సామాన్యం అంటే, నమ్మటము అనేది ఎంత సామాన్యమో నమ్మిక కలిగి ఉండడము అంత అసామాన్యము. అంచేత ఒక ఆయన అంటాడు, బ్యాక్స్టర్ అని ఆయన ఒక ఆయన అంటాడు, ఇన్ ఎసెన్షియల్స్ ఈక్వాలిటీ, ఇన్ నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ అండ్ ఇన్ ఆల్ థింగ్స్ చారిటీ. మరి క్రైస్తవులు లోకంలో ఉన్నంతసేపు అందరిలాగా అన్ని విషయాల్లో పార్టిసిపేట్ చేయొచ్చండి, చేయకూడదు, చేయలేము. గనక ఫర్ an ఐడియల్ సొసైటీ అప్రూవ్డ్ బై ది లార్డ్, దేవుని చేత అంగీకరించబడిన సమాజముగా ఒకటి లోకంలో ఏర్పడాలంటే సంఘమైన, ఈ చిన్ని సంఘమైన మన సంఘం లాంటి సంఘాలు కానీ ఇంక ఏదైనా సంఘం
సంఘాలు నేర్చుకోవాల్సిన విషయం ఏమంటే తప్పనిసరి విషయాల్లో ఈక్వల్గా మనం పార్టిసిపేట్ చేసుకోవాలి. తప్పనిసరి కాదని అనుకుంటాం కొన్ని విషయాలు ఉంటాయి, వాటిలో స్వేచ్ఛ ఇచ్చేయండి. అంటే ఆప్షన్స్ అనమాట. నచ్చినోడు చేస్తాను, నచ్చినోడు చేయడు. కానీ మిగిలిన అన్ని విషయాలు లోకంలో ప్రతి విషయంలో మనం ఏం చూడాలంటే అందరికీ మనం ప్రేమను చూపించాలి. ఇన్ ఎసెన్షియల్స్ ఈక్వాలిటీ, ఇన్ నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ, బట్ ఫర్ ఆల్ థింగ్స్ చారిటీ. ఈ సూత్రాన్ని మనము అమలు చేసుకోవాలి. మన పనిచేసే డిపార్ట్మెంట్లో మరి అన్ని సార్లు అన్ని వేళలో మనకి అందరూ అనుకూలంగా ఉండరు డిపార్ట్మెంట్లుగా. అలాంటప్పుడు మన విశ్వాసం మనల్ని బాధ పెడుతుంది. దాన్ని అప్పుడు అవతల పరిస్థితి మనం ఏం చేయాలో అర్థం అవ్వదు. అటువంటిప్పుడు ఇటువంటి సూత్రాన్ని మీరు అనుసరించండి. గనక యేసు ప్రభు చెప్తున్న మాట ఏమంటే, ఈవేళ ఆయన మన మధ్య ఎలాగ ఉన్నాడో మనము నాన్ క్రిస్టియన్స్ మధ్య అలా ఉండాలి. ఇదే సందర్భంలో ఫిలిప్పీ పత్రికలో ఒక మాట కూడా పౌలు గారు రాస్తాడు. అది కూడా నేను చదివిన తర్వాత నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, దయచేసి ఆలోచించండి. 2వ అధ్యాయం 16వ వచనం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యముని చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మనకి అవర్ ల్యాబొరేటరీ ఏమంటే ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ నాన్ క్రిస్టియన్స్, అన్యుల మధ్య మనము మధ్య అనే ఆ స్థితే మన ఎడల దేవుడు మనకి ఇచ్చిన ఒక ల్యాబ్. ఆ ల్యాబొరేటరీలో మన క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ అందులో మనము రుజువు చేసుకోవాలి. దీనికి మనం గాబరా పడకూడదు, ఆయాసపడకూడదు. కాబట్టి పునరుద్ధానం తరువాత 3వ వారంలో మనము ఈ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండడానికి గల కారణం ఏమంటే దేవుణ్ణి స్తుతించడం అనేది మనం చూస్తున్నాం. దేవుణ్ణి స్తుతించడం, స్తుతి 3 రకాలుగా ఉంటుంది. మరి మన స్తుతి ఇప్పుడు ఈ మూడింట్లో ఎలా ఉండాలనేది మనము ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు పేతురు గారు మనకు చెప్పిన మాట ఏం చెప్పాడు? దర్శన దినమందు ఆయనను మహింపరచడం అన్నప్పుడు వాడిన మాటకి మిగిలిన ఇంకొక 3 మాటలు మీకు నేను చెప్తాను. ఏమంటే మొట్టమొదటిగా హలాల్ అనే ఒక మాట, అందులో చూసిన మాట హల్లెలూయా, అంటే ఆల్ యూ మస్ట్ ప్రైజ్, మీ అందరూ ఆయనని స్తుతించండి. ఆల్ మస్ట్ ప్రైజ్ యాహ్వే అని అర్థమే హల్లెలూయా అనేదాన్ని. ఈ హల్లెలూయా అనే దానిలో నుంచి వచ్చిన మాటే టిహిల్లా. టిహిల్లా అనేది ఏంటంటే దాని అర్థం ఏంటంటే ప్రైజెస్. ఎందుకు స్తుతించాలి? అసలు స్తుతి అనేది ఏంటంటే దేవుడు ఆయన మహత్కార్యాలు, ఆయన అనంత ప్రేమను కనబరుస్తూ మనుషుల ఎడల చేసే మహోపకారాలకి మనుషుల నుంచి దేవునికి తిరిగి వెళ్ళే ప్రతిస్పందన, అదే స్తుతి. ఏమండి? కాబట్టి ఈ స్తుతికి ఇవి 2 రకాలని చెప్పాను కదా. ఒకటేమో హలాల్, అదేమో సింగులర్ నెంబర్ అన్నమాట. టెహిల్లీమ్ అనేది ప్లూరల్ నెంబర్. మొత్తం అంటే ప్రైజ్ అండ్ ప్రైజెస్. ఒక పని చేసినప్పుడు ఒకసారి స్తోత్రం చెప్తాం. పనులు, కార్యాలు, అద్భుతాలు ఎన్నో జరిగినప్పుడు స్తోత్రం మీద స్తోత్రం ఎన్నో చెప్పుకుంటాం. ఎనీహౌ టు ఎగ్జాల్ట్ ది ఆల్మైటీ గాడ్, సర్వశక్తుని దేవుని మనము హెచ్చించడము, స్తుతించడం. ఇంకో మాట చెప్తాను, షబాక. షబాక అంటే దేవుణ్ణి స్తుతించడము 2 రకాలుగా ఉన్నది. ఒకటేమో మనము కోరినవి ఆయన ఇచ్చినందుకు మనము థ్యాంక్స్ డాడీ, థ్యాంక్ గాడ్ అంటూ ఉంటాం. ఇంకొకటి
కూడా మనం కోరతాము. అది మనకి ఇవ్వటాన్ని బట్టి కాదు, మన మీద ఉన్నవి, లేక మన సమీపంలో ఉన్నవి, మనకి ప్రాణాపాయంగా ఉన్న వాటిని మన నుంచి తొలగించమంటానికి, వాటిని తీసేయమంటానికి, లేనివి ఇవ్వమండం ఎంతో, అక్కర్లేని వాటిని తీసేయడం అంటే కూడా అంతే కదా. మరి అందుకని సముద్రము దాని ఘోష, సముద్ర తరంగాల అణచడము ఆయన పని. అంటే ఇది షబాఖ అనే ఆ మాటలో థింగ్స్ మనము యాస్పైర్ చేసే వాటిని ఆయన మనం కోరుకున్నవి ఇవ్వడానికి స్తుతిస్తాం. మన ప్రాణాలు తీసుకుపోయి ముంచుకుపోయే వాటిని అరికట్టమనే దానికి కూడా మనము ఆయన్ని స్తుతిస్తాము. అంచేత ఈ బోత్ ఎండ్స్, ఒకటి టు స్టిల్, రెండవది టు మ్యాగ్నిఫై. ఇప్పుడు మన ప్రస్తుతం మన కండిషన్ ఏంటి? ఇన్ ద డేస్ ఆఫ్ కరోనాలో ఉన్నాం మనము. దీన్ని ఆపమంటున్నాం, టు కామ్ దిస్ వేవ్ ఆఫ్ విషస్ సర్కిల్. ఈ విషపూరితమైన వలయాలన్నీ మన నుంచి మాకు దూరపరచున్నాయని అంటున్నాం. అంతే ప్రభు చెప్పిన మాట. ప్రార్థన నేర్పిన ప్రార్థనలో ఏం చెప్పాడు? మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించమన్నాడు. ఇది తప్పించడం అంటే ఇది అన్నమాట. ఇప్పుడు వాడే మాట షబాఖ. ఓకేనా? ఇక పేతురుగా మనకు చెప్పిన మాట ఏమంటే ఎప్పైనో అనే మాట వాడు, గొప్ప మాట. అంటే ప్రభువు మనకి ఇచ్చిన మేళ్ల నిమిత్తము స్తోత్రం చెప్పడం అనేది అందరూ చేస్తారు. అంత మాత్రమే కాక దానికి అధిగమించి విశ్వాసం ముందుకెళ్ళే సంగతి ఉన్నది. అదేమంటే ఆయన నుండి నువ్వు రిసీవ్ చేసుకునే ఆశీర్వాదాలు, వరాలకే నువ్వు తబ్బిబైపోయి ఆయన పొగిడి కొనియాడుతుండటమే కాకుండా అసలు ఆయన నీకు ఏమై ఉన్నాడు అనేది కావాలన్నమాట. ఇట్స్ వెరీ ఇంటీరియర్ అండ్ ఇన్ఎక్స్ప్లికబుల్. వర్ణనగా అవతల ఉంటుంది, ఇది హృదయ అంతరంగంలో నుంచి వస్తుంది. కాబట్టి మేలులు పొందడానికి చేసే స్థితి కంటే అసలు నీ రిలేషన్ ఏంటి? అసలు ఆయన నీకు ఏమై ఉన్నాడో, నువ్వు ఆయనకి ఏమై ఉన్నావు, ఇంత ఇన్నర్మోస్ట్ డిగ్రీకి మనం వెళ్ళిపోయి ఆయన్ని ఆరాధించమని ఇక్కడ వాడాడు. ఎవరో పేతురుగా. ఇద్దరు శిష్యులే. యోహాను సువార్తికుడేమో సువార్తలో చెప్పిన మాట ఏమో కొంచెం కాలమని 2 సార్లు వాడడంలో రెండు ఆస్పెక్ట్స్ అక్కడ మనకు ముందెట్టాడు. ఒకటేమో ది ఇమీడియట్ అరెస్ట్ కాజ్డ్ దిస్ సెపరేషన్. యేసుని రోము వారు అరెస్ట్ చేయడంలో శిష్యుల నుంచి ఆయన సెపరేట్ చేయబడ్డాడు. ఆ గ్యాప్ని చెప్పేది కొంచెం కాలం అన్నాడు ముందులో. రెండోసారి చెప్పినప్పుడు ఈ గ్యాప్ ఏంటంటే దిస్ ఈజ్ ది ఎస్కటలాజికల్ గ్యాప్. అంటే అంత్యమందు జరగబోతున్న వ్యత్యాసం, ఈ ఏర్పాటు. యేసు రెండోసారి వచ్చినప్పుడు ఈ వచ్చే పర్యంతము విశ్వాసుల మధ్య గ్యాప్. సో ఇప్పుడు ఈ గ్యాప్ని మనకి గ్యాప్గా లేకుండా మనల్ని కవర్ చేస్తూ దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మనల్ని రిఫ్రెష్ చేస్తూ మనల్ని రివైవ్ చేస్తూ ఉండడానికి ఉంచబడిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మని ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరగాలి. కాబట్టి ఇప్పుడు ఆర్ వి రిజెక్టెడ్ ఆర్ నాట్? మన పునరుద్ధానము చెందిన వారమా కాదా? లోకులు చెప్పున్నది ఏమంటే వీళ్ళు డిసెంబర్ వస్తే యేసయ్య పుట్టాడు అంటారు, మార్చి ఏప్రిల్ వస్తే చచ్చిపోయి లేచిపోయాడు అంటారు. ఇదేంటిదని వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఒక ఏడాదికి ఈ 2 ఈవెంట్లు ఇలా జరిగిపోతంలో వాళ్ళకి ఈయన సైక్లిక్ వే అవగాహన అయ్యేది అనేకులకి అయోమయమే. అంతెందుకు క్రైస్తవులని చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. ఏంటి మనకి అది ఇటువంటి ఇబ్బందులు లేని పరిస్థితినే నేను ముందుగా మీకు చెప్పుకున్నాను. ఏమన్నది అది ఈ యేసు జీవితంలో అక్షర సత్యంగా జరిగిన సంఘటనలు అవన్నీ. అవి మన ఎడల జరిగే వరకు
మనలో క్రైస్తవ పరిపక్వత రాదు. ఇది రావాలంటే మనం విశ్వాసమును స్థిరపడాలి. విశ్వాసకి క్లైమాక్స్ ఎక్కడంటే రిజరెక్షన్, బాప్తిస్మం తీసుకోవడం కాదు, బల్ల ప్రవేశం కాదు. అది జరగాలి. అది జరిగింది. దానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటో ఫిలిప్పీ పత్రికలోనే అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయము 10-11 వచనాల్లో చెప్తాడు. ఒక్కసారి అవి చదివి నేను వాక్యం ముగిస్తాను. చూడండి, 10-11 ఫిలిప్పీ పత్రిక 3:10-11. ఏ విధము చేతనైనను మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, ఆలకించాలి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. వాట్ ఎ ట్రెమెండస్ డెసిషన్. ఎరుగు నిమిత్తము సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు కనుక మంది ఇది ఇట్స్ నాట్ ఎ ఫేబుల్. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ ఫేబుల్. ఇది కట్టుకథ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఎ స్టోరీ, బట్ ఇట్ ఈజ్ హిజ్ స్టోరీ. అర్థమవుతుందా? కనుక మీ అందరికీ నేను ప్రభు పేరు చెప్పే మాట ఏమంటే, మన ఆధ్యాత్మిక స్థితిలో మన పునరుద్ధానము మన జీవితంలో చోటు చేసుకోకపోతే, మనం ఇన్నేళ్ళు యేసుని విశ్వసించిన విశ్వాసము ఇవన్నీ మనకి తేల్చడానికి మనకి అగ్ని పరీక్ష వస్తుంది. దట్ ఆ ఫియరీ టెస్ట్ పేరే ఏంటది? దర్శన దినము, డే ఆఫ్ విజిటేషన్. వెన్ గాడ్ విజిట్స్ అస్, ఆయన విజిటింగ్లో ఆయన అడుగుతాడు అన్నమాట. ఆయన అడిగినప్పుడు మనం సమాధానం చెప్పవలసినంత అవసరం మనకు లేకుండానే మనల్ని చూసి అన్యలోకము మన గురించి సాక్ష్యం ఇస్తుంది. అవును సార్, వాళ్ళు ఇది మేము మొన్నటి వరకు వాళ్ళని అపార్థం చేసుకున్నాం, కానీ వాళ్ళు వాస్తవంలోనే ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని మహిమపరిచారు, మేము చూసాం, దానికి సాక్షులం ఏమని చూస్తున్న అన్యలోకము మన కొరకు ఇచ్చే సాక్ష్యం. ఆ దినం పేరే దర్శన దినము. మరి ఆ దర్శన దినాన్ని మనం ఫేస్ చేయడానికి మనకి శక్తి ఉన్నదా? ఈ శక్తి సరిపోదు, ఈ విశ్వాసం సరిపోదు, ఈ భక్తి సరిపోదు. దేర్ఫోర్ వీ నీడ్ ది ఎక్స్ట్రా పవర్. దట్ ఎక్స్ట్రా పవర్ ఈస్ ద లార్డ్స్ రిజరెక్షన్, the power of resurrection. The power of resurrection should empower us to withstand the day of visitation. అందుకని ఈ గొప్ప అనుభవం కూడా మీరు వెళ్ళాలని, అందుకు మీకు ఏమేమి కావాల్సిన ప్రతి విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మీకు పరిశుద్ధాత్మ సమకూర్చడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన ఒడిలోకి మనము ఒరిగిపోతే, ఆయన కౌగిట్లో మనం ఇమిడిపోతే, సియోను మార్గంలో పలు శోధనలు వస్తుంది. గాబరా పడే పని లేదు. ఎందుకంటే విక్టరీ ఈజ్ అవర్స్. ద లార్డ్ వన్ ది వరల్డ్. లోకాన్ని ప్రభు జయించాడు. ఆయన జయించిన విశ్వాసమే మన విశ్వాసం. యాక్చువల్గా ఫైట్లో పార్టిసిపేట్ చేసి కంబేట్ చేసింది ఆయన అయితే, విజయము మందే అని చెప్పుకుంటే ప్రభు చెప్పాడు. లోకముందు మీరున్నారు, మీకు శ్రమ తప్పదు. ఎందుకంటే లోకం నన్ను ద్వేషించింది, నన్ను వెంబడిస్తున్న మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. కనుక లోకంలో శ్రమ కలుగుతుంది. ఈ 16వ అధ్యాయం చివరికి వచ్చేటప్పుడు లాస్ట్లో లోకమంది మీకు శ్రమ కలుగును. యూ విల్ హ్యావ్ ట్రిబులేషన్ ఇన్ ద వరల్డ్ అండ్ యెట్ డోంట్ లూజ్ యువర్ హార్ట్ అంటాడు. మీరు ధైర్యం చెడిపోవద్దు. ఎందుకంటే ఐ వన్ ద వరల్డ్, నేను లోకాన్ని జయించాను అంటాడు. కాబట్టి ఈ గొప్ప మాటల చేత మిమ్మల్ని హెచ్చరిస్తూ, మీ విశ్వాసం ముందు దినదినము మీరు బలపరచబడుతూ గలందులకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగాల వెలుగులో మిమ్మల్ని స్థిరపరిచి, ఆయన రాకడ కొరకు మిమ్మల్ని ఆయత్తపరిచి
అభిషేకించునుగాక. సమస్త